హాయ్ సార్, నమస్కారం. సార్, మామూలుగా ఒక ఈవెంట్లో ఉదయభాను కావాలనే తనని తొక్కేస్తున్నారు, అది కూడా సుమా అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పారు. దాని మీద మీరు ఏమంటారు సార్? ఉదయభాను గారు అనేది నేను చూశాను. ఎస్ సార్. సుహాస్ సినిమాలో దీంట్లోనూ ఏదో అన్నారు. ఓకే, ఎస్. ఆ అమ్మాయి నాకు నా వయసు 22 సంవత్సరాల నుంచి ఆమె నాకు తెలుసు. సార్. నేను దాసనారాయణ గారి దగ్గర ఉన్నాను. నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా సోమని చేసుకుంటూ వచ్చాను. సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఆమె నాకు తెలుసు. ఆమె యాంకర్గా తెలుసు, ఆర్టిస్ట్గా తెలుసు, హీరోయిన్గా తెలుసు, సైడ్ ఆర్టిస్ట్గా తెలుసు, అన్నీ తెలుసు. ఆ రోజు ఆమెకి ఆ రోజుల్లో మరి ఆమె టాప్ యాంకర్, ఆమె యాంకర్ ప్రతిసారి. ఉదయభాను 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 ఎవరు చెప్పు ఉదయభాను. ఆ రోజు కూడా 20 మంది ఉన్నారు. ఆ రోజు కూడా సుమ ఉంది. ఆ రోజు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఉదయభానే కావాలి, ఉదయభానే కావాలి కనుక ఆ రోజు టాప్లో ఉంది. టాప్లో ఉంటప్పుడు ఆ రోజు కూడా వచ్చాయి. కానీ ఆ రోజు ఇప్పుడు ఈ రోజు అన్న మాట, ఆ రోజు వాళ్ళందరూ అన్ని ఉంటారుగా, నన్ను తొక్కేస్తున్నారు, మమ్మల్ని తొక్కేస్తున్నారు, ఉదయభానుకే ఇస్తున్నారు. టాలెంట్ ఒక్కసారి ఒకరికి ఒక టాలెంట్ వచ్చేస్తే ఆ టాలెంట్లో ఆటోమేటిక్గా రివ్యూ అవుతుంటుంది. ఆ రోజు సుమ కింద ఉంది, మీరు టాప్లో ఉన్నారు. ఈరోజు సుమ టాప్లో ఉంది, మీరు కింద ఉన్నారు. అయితే మీ కెరియర్, మీ వ్యక్తిగత కారణాల వల్ల కొంచెం మీరు డౌన్ ఫాల్ అయ్యారు. మీ వ్యక్తిగత కారణాల్లో కొన్ని, ఎప్పుడైతే మీరు టాప్లో ఉండేటప్పుడు మీకు ఆ ప్రొవిజన్ వచ్చింది. అది ఆమెకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం, కొంతమంది తెలిసిన విషయమే, ఎందుకంటే ఆవిడ పాత వాళ్ళకి. ఆ వ్యక్తిగత కారణాల వల్ల ఆమె కొంచెం ఎప్పుడైతే మంచి టాప్లో ఆమె ఆపుకుంది. ఆపుకునేటప్పుడు సుమ పైకి వచ్చింది. సుమ వచ్చి సుమన్ ఈజ్ ది యాంకర్స్. ఎవరైనా ఏమంటే ఒక్కరు యాంకర్ వచ్చినప్పుడు ఇంకొకరు, ఒక సినిమా హీరోగా వచ్చినప్పుడు, ఒక సినిమా హీరోగా వచ్చినప్పుడు మన సుమన్ గారు టాప్లో ఉన్నారు, డౌన్ ఫాల్ అయ్యింది. టాప్లో ఉన్నప్పుడు ఆయన జైలుకి వెళ్ళారు. మొత్తం టోటల్గా ఇంకొకరికి వచ్చింది అవకాశం. అంటే ఇది మనం ఊహించుకో. చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, అంటే కొంచెంమంది పాత వాళ్ళు నేను పేర్లు చెప్పను కానీ టాప్గా వచ్చేటప్పుడు ఒకరు లవ్లో పడ్డారు పాపం. వాళ్ళ అక్కడి నుంచి డౌన్ ఫాల్ అయ్యేటప్పటికి ఇంకొకరు ఎదిగారు. సడన్గా వస్తాడు, మ్యారేజ్ చేసుకుంటారు, మ్యారేజ్ చేసుకునేటప్పటికి ఎదిగారు. దాంట్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అంజలి గారు కూడా మంచి టాప్లో ఉండేటప్పుడు జరిగింది కొన్ని విషయాలు, ఇంట్లో ఫ్యామిలీ కూడా జరగడం వల్ల ఆమె డౌన్ ఫాల్ అయిపోయింది. అంటే నేనేమి దీంట్లో నేను పేరు పెట్టడం తప్పేం లేదు. దాంట్లో 100% జరిగిన విషయాలే చెప్పాను. ఆమె డౌన్ ఫాల్ అవడానికి ఎందుకు, పెరగడానికి ఏంటి ఒకటి. రెండో విషయం, సుమా గారు పెరిగారు లేకపోతే ఇంకొకరు పెరిగారని కాదండి. ఇది ఒక చైల్డ్ సిస్టమ్. ఈ చైల్డ్ సిస్టంలో ఎవరు వస్తే వాళ్ళనే కంటిన్యూ చేసేసుకుంటుంటారు. సుమ అంటారు, సుమ అయిపోయిందంటే మరి ఇంకొకరు వస్తారు. ఉదయభాను గారు అయిపోయారు, ఉదయభాను గారు సుమ వచ్చి సుమ దగ్గర ఇంకోళ్ళు వస్తారు. శ్రీముఖి, ఇవి అందరూ వచ్చేస్తారు. అలాగా నన్ను తొక్కేస్తున్నారు అనుకోకుండా మన దగ్గర టాలెంట్ ఉంటే టాలెంట్ని ఎవరో తొక్కలేరు. అది ఆమెకి తెలుసు. ఆమె కూడా హీరోయిన్గా సినిమాలు చేసి డైరెక్ట్గా ఒక సినిమాలు 2 సినిమాలు నేను చెయ్యను అని కూడా వెళ్ళిపోయిన సినిమాలు ఉన్నాయి. నాకు కూడా బాగా కావాల్సిన వ్యక్తి ఆమె. మా ఫ్రెండ్ సినిమాలో హీరోయిన్ కూడా చేసింది. ఓకే, ఎంతో కూడా ఆమెకు మంచి పేరు ఉంది, ఉన్నాయి. ఆ టైంలో మంచి అభివృద్ధి చెందింది ఆమె. ఆ టైంలో టాప్ యాంకరు, టాప్ ఆర్టిస్టు అన్ని. ఈ టైంలో ఆమె యాంకర్గా సుమ గారు వచ్చారు. నా సినిమా 3 ఆమె మాకు యాంకరు, ఉదయభాను గారు. ఇప్పుడు మాకు ఆ టైంలో ఉదయభాను గారు యాంకర్ 2011-12 కూడా. అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుందండి. ఇప్పుడు టైం సుమ గారిది అనుకోండి, మీ టైం కాదనుకోండి, మనం ఎందుకు విమర్శలు చేయాలా? అంటే నేనంటే ఒకప్పుడు ఝాన్సీ, ఒకప్పుడు మీరు, ఒకప్పుడు ఇంకా చాలా మంది సో మెనీ పీపుల్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు కదా. వాళ్ళందరినీ మనం తప్పుపడడం ఎలా? ఇప్పుడు ఆ రోజు వయసు వేరు మంది, ఈ రోజు వయసు వేరు, వయసు పెరుగుతూ ఉంది. ఆ రోజు నేను హీరోగా వద్దామని వచ్చా, మరి నేను హీరో అవ్వలేదుగా, నిర్మాత అయ్యాను. ఇప్పుడు 52 సంవత్సరాల వయసు వచ్చింది. ఇప్పుడు సినిమా తీయమంటే ఇప్పుడున్న ఈ టేస్ట్కి నేను సినిమా తీయగలనా? తీయలేను. అంటే పెరుగుతున్నాం. ఒకప్పుడు మన ఏజ్ని పెరుగుతుంది కొద్ది, ఇప్పుడు జనరేషన్ పెరుగుతుంది, జనరేషన్ మారుతుంది. కనుక పెద్ద మనసు మనం అర్థం చేసుకోవాలి. కనుక ఉదయభాను గారు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా టాలెంట్నే గుర్తిస్తుంది ఇండస్ట్రీ. టాలెంట్ని గుర్తిస్తుంది. ఆ టాలెంట్ని ఎవరో మన టాలెంట్ని తొక్కేస్తారు అనుకోవడం అసంభవం. ఎవరో మనల్ని రానివ్వరు అనుకోవడం అసంభవం. ఎవరి సొత్తు కాదు ఇండస్ట్రీ. సినీ కలమ్మ తల్లి మనకి ఇస్తుంది జీవితం. సినీ కలమ్మ తల్లి మనకి ఇస్తుంది లైఫ్. ఆ లైఫ్లో
ఒక సమయం ఇస్తుంది. అది అంటారు లక్ష్మీదేవి మన డబ్బులు ఇస్తుంది, కాలు తనుకోవద్దు అంటారు. ఎస్, సినీ కలమ్మ తల్లి మనకు ఒక జీవితం ఇస్తుంది. ఆ జీవితంలో బిడ్డ బతుకు అంటుంది, తల్లి బతుకు అంటే ఆ బతుకులో మనకేమవుతుందంటే సగంలో డబ్బులు వచ్చేటప్పటికి మనకి ఎక్కడో ఏదో ఒక డిఫ్లెక్ట్ వస్తుంది. వస్తున్నప్పుడు మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. నేను అందరి కోసం చెప్తున్నాను, ఇంక్లూడింగ్ నేను అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అందరి కోసం మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. ఏదో ఒక దాంట్లో ఒకరు డిఫరెంట్, ఒక లవ్ అవ్వచ్చు, ఒకరు వచ్చి డ్రగ్స్ అవ్వచ్చు, ఒకరు వచ్చి మందు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, లేకపోతే ఒకరు ఇంకో విషయం అవ్వచ్చు, లేకపోతే ఇంకో దాంట్లో కేసులు అవ్వచ్చు. మేబీ మంచిగా వెళ్ళిన వాళ్ళు ఈరోజు మనకి చాలామంది అభివృద్ధి చెంది చాలా కోట్ల రూపాయల్లో ఉంటూ ఈరోజు చక్కగా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. లైఫ్ నాశనం చేసుకొని నడి రోడ్డు మీద ఉండి డబ్బులు లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. రోడ్డు మీద పడిపోయి ఇండస్ట్రీ మొత్తం టోటల్గా పాపర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆర్టిస్టులుగా, సినిమా హీరోయిన్లుగా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. బాగా డెవలప్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, హీరోలు కానీ ఎవరైనా సరే. మేబీ మన చరిత్ర మనం పుట్టక ముందు నుంచి తీసుకొస్తే ఈ చరిత్ర ఉంది కనుక కలమ్మ తల్లి అందరినీ ఆశీర్వదిస్తుంది. నిలబెట్టుకోవడం కొంతమందికే సాధ్యం, నిలబెట్టుకోకపోవడం మన తప్పు, మన అవివేకం, మన కోపం, మన ఆగ్రహం, అంతే తప్ప ఎవరి వల్ల మనం నష్టపోము, ఎవరి వల్ల మనం లాభం పొందాం. మన కష్టమే ఫలితం, మనకు మనమే రాజు, మనకు మనమే మంత్రి. అందుకే టాలెంట్ ఉంటే నిన్ను ఆపేది లేరు, టాలెంట్ లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వచ్చేది లేదు. కనుక ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు తొక్కేయడానికి అవ్వబోదు. కనుక ఉదయభాను గారు కానీ దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకొని కొంతమంది చాలామంది ఉన్నారు, మేనేజర్లు తొక్కేస్తారు, లేకపోతే క్యాస్టింగ్ కౌచ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఈ మొత్తం టోటల్గా అమ్మాయిలను అన్యాయం చేసేస్తారు. సినిమా ఇండస్ట్రీనే కాదు, క్యాస్టింగ్ కౌచ్ అని ప్రపంచంలో ఉంది. ఆడపిల్ల ఎక్కడ ఉంటే మగవాడు ఎక్కడుంటే క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అది ఆడపిల్ల తప్ప మగవాడు తప్ప అది ఎవరు అనలేము, ఎందుకంటే అది ఇద్దరు చేతులు కలుపుతూనే జరుగుతుంది. కనుక తర్వాత దాని మీద పోక్సో కేసులు వస్తున్నాయి, ఇంకోటి కేసులు వస్తున్నాయి. ఆ రోజు మనకు మనసు బాగుంటుంది, తర్వాత మనసు బాగోట్లేదు, లేకపోతే మనం ఆశపడుతున్నాం, లేకపోతే ఆ తర్వాత ఆశ పోతుంది, తర్వాత మోసం చేశాడు అంటున్నాం, మోసం పోతున్నాం. మోసం చేసేవాడి కంటే మోసపోయేవాడే తప్పు. కనుక ఇవన్నీ కూడా ఆడపిల్లలు ఆలోచించుకోవాలా, మొత్తం టోటల్గా మగవాళ్ళు ఆలోచించుకోవాలా. క్షణకు ఆవేశం, క్షణ సుఖం కోసం, ఈరోజు మన జీవితం కోసం, మన క్యారెక్టర్ కోసం మన జీవితాన్ని మాత్రం అమ్ముకోవద్దు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఆడపిల్ల మన లైఫ్ ఈజ్ మన చేతుల్లో ఉంటుంది, ఇంకొకరి చేతుల్లో లేదు. అది కరెక్టా, మంచోడా, చెడ్డోడా, మనోడా కాదా అనేది మన ఫోన్ చేతుల్లో ఉంది, మన లైఫ్ చేతుల్లో ఉంది. ఒకప్పుడు లేదు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సినిమా ఫీల్డ్ చెడ్డది కాదు, అలాగే మొత్తం దేశము చెడ్డది కాదు, ప్రపంచము చెడ్డది కాదు. మనం చక్కగా ఉంటే, మనం జాగ్రత్తగా ఉంటే అన్నీ మనతోనే ఉంటాయి. మనం చేసిన తప్పులే మన శాపాలు అవుతాయి. కనుక దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఉదయభాను గారు కూడా దయచేసి మిమ్మల్ని ఎవరు తొక్కరమ్మా, మీరేం ఆలోచించొద్దు. మీరు మాతో పాటు నాతో పాటు వచ్చిన వాళ్ళు ఆమె కూడా నా తర్వాత వచ్చారు కనుక ఇండస్ట్రీలో. కనుక ఆమె బాగా తెలుసు కాబట్టి నేను అందుకనేసి కొంచెం చనువుతో చెప్తున్నా. మీకు ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా మళ్ళీ రావండి సినిమాలో కానీ, మళ్ళీ క్యారెక్టర్ తప్పకుండా మీకు వస్తాయి. ఎందుకంటే మేము ఎంత ఉన్నా కూడా మాలాటలు అందరం కూడా మిమ్మల్ని పిలుస్తాం. ఎందుకంటే ఈజ్ గుడ్ యాంకరింగ్, సూపర్ ఆర్టిస్ట్, ఆ మంచి హీరోయిన్గా అన్నింటిలో కూడా బాగా చేసిన వ్యక్తి మీరు బాగుండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి విషయాన్ని వివరించారు. థ్యాంక్ యూ సార్.